అసెంబ్లీ వద్ద ఒకసారి చూసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమకారుడు ఇప్పటివరకే కొంత తన నిరసనను తెలియజేసే ప్రయత్నం చేశారు. మీడియాకు తన ఆవేదనను వ్యక్తపరిచేటువంటి ప్రయత్నం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే నందినగర్ నుంచి తన నివాసం నుంచి కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. 12 గంటలకు ఎగ్జాక్ట్లీగా బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు అసెంబ్లీకి వస్తారా రారనేటువంటి చర్చ గత అసెంబ్లీ సమావేశాల్లో చూసినాము, ఇప్పుడు ప్రస్తుతం కూడా చూసినటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడే జగదీశ్వర్ రెడ్డి గారు కూడా వచ్చారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రస్తుతం ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు కూడా రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ఒకరొకరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఇక మరికొద్దిసేపట్లో కేవలం 2 నిమిషాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి కేబినెట్ కూడా బడ్జెట్ను ఆమోదించింది. ఉదయం ఏదైతే అసెంబ్లీలో ఒక కమిటీ హాల్లో ఒకసారి మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో కూడా వెహికల్స్ అన్ని కాన్వాయ్ బయలుదేరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ వచ్చేటువంటి పరిస్థితి చేస్తే ఒకసారి చూస్తూ ఉన్నాం విజువల్స్లో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ వచ్చింది. కాన్వాయ్లో కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. సో భారీ కాన్వాయ్తో అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు విజువల్స్లో తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి ఇస్తున్నటువంటి మాస్ ఎంట్రీని మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా అసెంబ్లీ వద్ద అయితే కొంత ఉధృతటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బడ్జెట్ సమావేశాలకు మాస్ ఎంట్రీ అసెంబ్లీలో అడుగు పెడతా ఉన్నారు. సో గత కొన్ని రోజుల నుంచి కూడా హాజరు అవుతారా కాదా అనేటువంటి చర్చ నడిచింది. ఏదేమైనా కూడా అన్ని చర్చలకు కొంత పులిస్టా పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. సో మొదటి రోజు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబడుతున్నారు కాబట్టి బడ్జెట్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే హాజరవుతున్నారు. మరి లోపల ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకరొకరుగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా చేరుతా ఉన్నారు. ఎమ్మెల్యేల కాన్వాయ్ని మనం చూస్తూ ఉన్నాము. సో మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు సీఎం కేసీఆర్ గారి కాన్వాయ్ని అనుసరిస్తూ అసెంబ్లీ లోపలికి అయితే అడుగుపెట్టారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. ఎస్ నాయ్ మరే వాచ్నాయి. ఎస్ ఒకసారి విజువల్స్లో మనం ఇప్పటిదాకా చూస్తాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మాస్ ఎంట్రీ ఇచ్చారు అసెంబ్లీ లోపలికి. సో మొత్తం మీద బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్లో ఎటువంటి అంశాలను లేవెత్తబోతున్నారు, బడ్జెట్లో ప్రధానంగా ఏ శాఖకు ఎంత కేటాయించబోతున్నారు, ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి కూడా 31,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించబోతున్నట్టు, మరి రైతు భరోసాకు సంబంధించి 7,000 కోట్ల రూపాయలు, ఇక రైతు రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్లు అయితే రైతు భరోసాకు సంబంధించి 15,000 కోట్లు, రైతు బీమాకు సంబంధించి కూడా 7,000 కోట్ల రూపాయలను ఇక బడ్జెట్లో ప్రవేశపెడుతుందని తెలుస్తుంది. మరోవైపు ఇరిగేషన్ సంబంధించి కూడా 25,000 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఒకసారి మా రిపోర్టర్ శ్రీనివాస్ లైన్లోకి వస్తారు. ఒకసారి ఓవర్ టు శ్రీనివాస్.